4వ అధ్యాయం మనస్సు దృశ్యము. 3వ రోజు సభ ప్రారంభించబడింది. శ్రీరామచంద్రుడు సభకు మహర్షులకు నమస్కరించి వశిష్ఠ మహర్షిని ఉద్దేశించి ఈ విధంగా అడుగుచున్నాడు. ఓ భగవానుడా వశిష్ఠ మహర్షి, మీరు నిన్న 2వ రోజు బోధించిన దానిని బట్టి ఈ జగత్తు అంతా మనస్సు నుండే వెలువడి ప్రకాశిస్తోంది అనే విషయం సుస్పష్టమవుతోంది. అయితే ఈ మనస్సు యొక్క రూపమేమిటి, ఎక్కడ, ఎందుచేత, ఎట్లు ఉంటోంది? దయచేసి మాకు వివరించండి. అప్పుడు శ్రీ వశిష్ఠ మహర్షి, రామచంద్ర, ఆకాశము అని మనం పిలుస్తున్నది దేనిని? అక్కడ శూన్యత్వము కాకుండా మరింకేదైనా ఉన్నదా? నీలపు రంగు గల ఏదైనా పదార్థం ఉన్నదా? లేదే. అదేవిధంగా శూన్య ఆకాశాత్మకమైన మనస్సుకు కూడా వేరే రూపం అంటూ ఏదీ లేదు. దాని వెలుపల గాని లోపల గాని ఏదీ కానరాకుండానే ఉన్నది. అయినప్పటికీ ఆకాశము వలె సర్వత్రా వెలయుచునే ఉన్నది. మృగతృష్ణ యందు నీరు యొక్క అనుభవంలాగా మనస్సు నుండి ఈ జగత్తు యొక్క అనుభవం ప్రాప్తిస్తోంది అనుమాట నిజమే. ఒకడు తన స్వసంకల్పము చేతనే మనోదృశ్యం చూస్తున్నట్లుగా ఈ మనస్సు యొక్క రూపకల్పన కూడా భ్రమపూర్ణమే. శూన్యమైన ఈ మనస్సును నిర్వచించడం ఎట్లా చెప్పు. నీ బోధ కొరకు ఒక నిర్వచనం చెప్తాను, విను. సత్ అసత్, వాస్తవ అవాస్తవ వస్తువులను ప్రకాశింపచేసేదే మనస్సు అని చెప్పవచ్చు. ఇంతకు మించి దానికి వేరే ఆకృతి లేదు. నిరాకారమైన చిత్తు అర్ధాకారముగా అధ్యవసితమైనప్పుడు మనస్సు అంటున్నాం. నిరాకారమైన చిత్తు అనగా అబ్సల్యూట్ అండ్ ఫార్మ్లెస్ కాన్షియస్నెస్ వెన్ ఇట్ ఈస్ టేకింగ్ హాఫ్ ఫామ్ అనగా నిరాకారమైన చిత్తు అర్ధ ఆకారంగా అధ్యవసితమైనప్పుడు దానిని మనస్సు అంటున్నాం. అనగా మనస్సు చిత్తు కన్నా వేరైనది కాదు. మట్టి నిరాకారం కదా. మట్టిగడ్డ అన్నది ఆకారము కలిగి మట్టి కంటే వేరు కాకుండానే ఉన్నది కదా. అట్లే మనస్సు కూడా చిత్ కంటే వేరుగా లేదు, చిత్ స్వరూపమే అయి ఉన్నది. కానీ నిరాకారమైన చిత్తు యందు మనస్సు ఆకారము కలిగి ఉన్నట్లుగా తోచుచున్నది. సంకల్పించువాడు సంకల్పముల గురించి మాట్లాడుకుందాం. సంకల్పమే మనస్సు యొక్క రూపము. సంకల్పము అనుదానికంటే ముందే సంకల్పించువాడు ఉన్నాడు కదా. సర్వమునకు ముందే గల శుద్ధత్వము చిత్తు అని, ఆ చిత్తు సంకల్పిస్తున్నప్పుడు మనస్సు అని చెప్పబడుతోంది. అయితే నీటి నుండి ద్రవత్వము వేరా, వాయువు నుండి వాయు చలనము వేరైనదిగా చెప్పగలమా? ఎక్కడ సంకల్పముంటే అక్కడ మనస్సు ఉంటుంది. ఈ రెండూ వేరువేరుగా ఎక్కడా ఎవరూ అనుభవించి ఉండలేదు. వస్తుజాలమును, విషయములను ఎరుక రూపమున, అనుభవ రూపమున ప్రకాశింపచేయునదే మనస్సు. అట్లు ప్రకాశింపచేయబడినది సత్యమైనదా అసత్యమైనదా, అల్పకాలికమా అధికకాలికమా అనేది వేరే విషయం. మనస్సు దేనిని ఎట్లు సంకల్పిస్తోందో దానిని అది అట్టి అనుభవంగానే పొందుతూ ఉంటుంది. అట్టి మనోభావంతో కూడుకొనిన శుద్ధ చైతన్యమే పితామహుడగు బ్రహ్మదేవుడు. అతడే ఆది భౌతిక బుద్ధిని సృష్టించుచున్నాడు. అనగా ఇది పదార్థజాలము అని గుర్తించు తత్వమును సృష్టించుచున్నాడు. నాయన రామ, ఉత్తములగు వారు మనస్సున ప్రాప్తిస్తున్న ఈ దృశ్య ప్రపంచమునకు అవిద్య, సంస్కృతి, చిత్తము, మనస్సు, బంధము, మలము, తమస్సు అనునవి మారుపేర్లేనని గ్రహించి ఉంటున్నారు. ఇక మననము చేయు స్వభావమే మనస్సు అని చెప్పుకుంటున్నాం కదా రామచంద్ర. మననము చేయు స్వభావమే మనస్సు. ఈ దృశ్య ప్రపంచము కాకుండా మనస్సునకు వేరే రూపమే లేదు. మనస్సు సంకల్పించబడినప్పుడు ఉంటోంది. అందుచేత ఇప్పుడు ఇట్లు ఉత్పత్తి అయినది అని మనం నిర్దేశించలేం. అట్లే ఈ దృశ్యమునకు కూడా వాస్తవానికి
ఉత్పత్తి అన్నదే లేదు అని చెప్పబడుతోంది. నిన్న చెప్పిన దృష్టాంతమే చెప్తాను విను. తామర పువ్వు యొక్క బీజంలో ఆ పువ్వు యొక్క సూక్ష్మభావమంతా సంస్కార రూపంలో ఇమిడి ఉన్నది కదా. అట్లే చిత్ పరమాణువునందే ఈ జగత్తు అంతా సంస్కార రూపమున ఇమిడి ఉన్నది. అనగా ద్రష్టయందే దృశ్యత్వము ఇమిడి ఉన్నదని గ్రహించు. అయితే ఒక చమత్కారం, బంగారమునకు ఆభరణత్వం ఉన్నదా? లేదు. కానీ ఆభరణము బంగారము కంటే వేరు కాదు కదా. ఎండమావులలో జలం ఎక్కడా? కానీ జలము యొక్క ఆకారమే కదా ఎండమావుల్లో స్ఫురించేది. స్వప్నపురంలో కనబడే గోడలకు పునాది ఉన్నదా? అదేవిధంగా ద్రష్టయందు గల ఈ దృశ్యత్వ బుద్ధి కూడా భ్రమాత్మకమే. కార్యమునకు కారణము కంటే వేరైన సత్త లేదు. అదేవిధంగా ఈ దృశ్యము యొక్క ఉనికికి కారణం ఏమిటి? నీవు దీనిని ఆ రీతిగా దర్శించుటయే సుమా అన్నదే సమాధానమవుచున్నది. ఇయ్యది నీకంటే వేరు కాదు, అనగా నీ మనస్సే నీకంటే వేరు కాదు. మనస్సు ఉన్నది నీయందే, నీ స్వరూపము చేతనే అది తయారగుచున్నది. స్వతత్వమే మనస్సు యొక్క మూల పదార్థం. ఈ దృశ్యములన్నీ ద్రష్టయందే ఉన్నాయనేది పరిశీలించి చూచి గ్రహించినప్పుడు నీకే అవగతం కాగలదు. ఈ విషయం సుస్పష్టపడటానికే నీ చిత్తదర్పణమున ఉన్న మాలిన్యమును ఈ బోధచే తొలగించే ప్రయత్నం చేస్తున్నాను రామచంద్ర. చిత్తమాలిన్యము చేతనే ఒకనికి తన యందు ఈ విశ్వము అనబడే దృశ్యము తోచుచున్నది. చిత్తములో గల మాలిన్యము తొలగించి వేస్తే దృశ్యము ఉండదు. అప్పుడు ఈ జీవుడు నిర్మలుడై స్వచ్ఛుడై ప్రకాశించగలడు. గాలి వీచనప్పుడు ఆకులు కదలవు కదా. అట్లే ఆత్మతో ఏకత్వము సంభవించినప్పుడు చిత్తము యొక్క స్పందనము ఆగి ఉంటుంది. అప్పుడు ఈ చిత్తమునందు ఉండి ఉన్న రాగద్వేషములు వాసనలు తొలగిపోతాయి. చైతన్యమయ జ్ఞానము వల్లనే ఈ దిక్కులు, భూమి, ఆకాశము మొదలైనవి ప్రకాశించుచున్నాయి. ఆ చైతన్యము యొక్క ప్రకాశమునందు దిక్కులు మొదలైనవన్నీ లేకపోయి ఉన్నప్పుడు దానినే ఆత్మప్రకాశం అంటున్నాం. నీవు, నేను, ఈ లోకములు మొదలుగా గల దృశ్యములన్నీ అసత్తే అని బోధపడినప్పుడు ఆ దర్శించువాడు లేక ద్రష్ట మలరహితుడై కైవల్యము పొందినట్లే. దర్పణంలో అంటే ఒక అద్దంలో కొండలు మొదలైనవి ప్రతిబింబించకుండా ఉన్నప్పుడు ఆ అద్దము కేవలం అద్దముగానే ఉంటుంది కదా. అట్లే ద్రష్టయందు నేను, నీవు, జగత్తు మొదలైన భావాలు లేకపోయినప్పుడు ఆ ద్రష్ట కూడా కేవలుడు అగుచున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయము రామచంద్ర, ద్రష్టయందు భావశూన్యము ఏర్పడినప్పుడు ఆ ద్రష్ట కేవలుడు అగుచున్నాడు అనుకున్నాం కదా. అనగా కేవలాత్మ ఏ ద్రష్టయై ఉన్నాడు. ద్రష్ట కేవలము ఆత్మస్వరూపుడే అయి ఉన్నాడు. ఆత్మస్వరూపుడైనటువంటి ద్రష్టలో భావము ప్రదర్శితమవుతున్నప్పుడు ఆత్మ మరొకటిగా అవుతున్నదా? లేదు. అనగా ద్రష్ట మనస్సు కలిగి ఉన్నప్పుడు, కలిగి ఉండనప్పుడు కూడా ఎప్పుడూ శుద్ధ చైతన్య ఆత్మయే అయి ఉన్నాడు. మననము చేస్తున్నప్పుడు తన సత్స్వభావమును, సత్స్వరూపమును కొంత ఏమర్చిన వాడిగా తనను తానే అనుకునిచున్నాడు. మననము లయించినప్పుడు తన స్వసత్తయందు తాను పూర్ణుడై ఉన్నాడు అని తనను తాను ఎంచుకుంటున్నాడు. తన పూర్ణత్వమును తాను అనుభవం పొందుచున్నాడు. వివేకముతో మనస్సు ప్రకటితమై ఉన్నప్పుడు కూడా తన సత్తాస్వరూపమును తాను గమనించి ఉండవచ్చు కదా రామచంద్ర. కావున ద్రష్ట మనస్సు కలిగి ఉన్నప్పుడు, కలిగి లేనప్పుడు కూడా కేవలాత్మస్వరూపుడై కేవలుడు అగుచున్నాడు.